డిగ్రీలు పూర్తవగానే ఉద్యోగాలు చేయాలనేది ప్రతి ఒక్కరు చేసే పని. అయితే అందరూ వెళ్లే దారిలో కాక తనే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని భావించిందా యువతి. డిగ్రీ కాగానే 2 కంపెనీలు స్థాపించి సీఈఓగా కొత్త బాట ఎంచుకొని 300 మందికి ఉపాధి కల్పిస్తోంది. 18 ఏళ్లప్పుడే పుస్తకాలు రాయటం ప్రారంభించడంతో పాటు 10 భాషలు మాట్లాడుతూ మల్టీ టాలెంటెడ్గా గుర్తింపు తెచ్చుకుంది. మరి తన స్టోరీ ఏంటో మనము చూసేద్దామా? అందరిలా మనం ఉండాలంటే పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. కానీ నలుగురి కంటే ముందు వరుసలో ఉండాలంటే భిన్నంగా ఆలోచించాల్సిందే. తను కూడా అదే చేశానంటోంది యువతి. చిన్నప్పట్నుంచి చదువులో మేటిగా ముద్ర వేసుకుంది. 8వ తరగతి నుంచి ముస్సోరీలో చదువుకుని 10 భాషలు అవలీలగా మాట్లాడగలిగే స్థాయికి చేరుకుంది. ఇప్పుడు బహుముఖ ప్రజ్ఞాశాలిగా మంచి గుర్తింపు తెచ్చుకుని అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ యువతి పేరు రామ్ ప్రియాంక. పశ్చిమ గోదావరి జిల్లా మోర్తా స్వస్థలం. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండటంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు. మణిపాల్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ చేసిన తర్వాత విదేశాల్లో బిజినెస్ చేసే అవకాశం వచ్చినా హైదరాబాద్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో రీసెర్చ్ ఇంటర్న్ గా ప్రస్థానం మొదలుపెట్టి అక్కడే ఎంటర్ప్రెన్యూర్ గా మారింది. ఐఎస్బీలో రీసెర్చ్ ఇంటర్న్ చేశాక వచ్చిన ఆలోచనల్ని బిజినెస్ గా ఆచరణలో పెట్టానంటోంది ప్రియాంక. మొదటగా హార్వెస్ట్ అనే ఓ సంస్థను స్థాపించి సైడ్ ఎఫెక్ట్స్ లేని యాడెడ్ షుగర్ ఆర్గానిక్ జ్యూసులు తయారు చేసింది. అందుకోసం ముగ్గురితో కలిసి ఏడాది పాటు ప్రాడక్ట్ పై రీసెర్చ్ చేశామని, FSSAI నుంచి అనుమతి రాగానే మార్కెట్లోకి విడుదల చేస్తామని చెబుతోంది యువతి. అంటే మనకి రెగ్యులర్ షుగరీ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ మనకి అవి తాగడం వల్ల చిన్నప్పటి నుండి డయాబెటీస్ కానీ క్యాన్సర్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఫర్ విచ్ వీ హ్యావ్ లాంచ్డ్ హార్వెస్ట్. అంటే మనం రెగ్యులర్ సోడాస్లా కాకుండా విత్ అ మిక్స్ ఆఫ్ గట్ అండ్ గుడ్ హెల్త్ ఇంగ్రీడియంట్స్ లైక్ ఇన్యులిన్ అండ్ షుగర్ ఫ్రీ. ఐ హ్యావ్ మై టీమ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్. సో వీఆర్ కరెంట్లీ 3 members. Excluding me, we are 3. Including me, we are 4. And our main office is in Bangalore for that. So ఒక థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తోటి మనం కొలాబరేట్ అయ్యి దిస్ డ్రింక్స్ అనే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. 3 to 4 months it will be available to everyone in the public. And last almost 1 year నుండి we have been doing the research. అంటే షెల్ఫ్ లైఫ్ రావాలి దానికి, ప్లస్ ఆల్సో FSSAI తీసుకోవాలి. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ మనం డ్రింక్స్ అండ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇండస్ట్రీలోకి వెళ్లేసరికి. ప్రస్తుత తరుణంలో పిల్లలు డిజిటల్ అడిక్షన్తో మానవ సంబంధాలకు దూరమవుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా 400 సబ్జెక్టులు చేర్చి బ్రివోక్స్ అనే సంస్థ కూడా స్థాపించింది ప్రియాంక. కోర్సు ద్వారా విద్యార్థులకు ఇన్నోవేటివ్ క్లాస్ రూమ్ను పరిచయం చేస్తూ వారిలో స్కిల్ను పెంచే ప్రయత్నం చేస్తోంది. బ్రివోక్స్ ఈజ్ అన్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. సో మనకి రెగ్యులర్ సబ్జెక్ట్స్ కాకుండా లైఫ్లో ఉపయోగపడే స్కిల్స్ ఏవైతే ఉంటాయో, కమ్యూనికేషనల్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్, రామాయణం, మహాభారతం, ఇలా 400+ సబ్జెక్ట్స్ తోటి పిల్లలకి ఏవైతే మంచిగా లైఫ్లో బాగా హెల్ప్ అవుతాయో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తోటి బ్రివోక్స్ అని చెప్పి వీ లాంచ్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. 1.5 year కింద వీ హ్యావ్ బీన్ డూయింగ్ ద రీసెర్చ్. అంటే పిల్లలకి ఎటువంటి టెక్స్ట్లో పెడితే బాగుంటుంది, వాళ్ళకి ఎలా అయితే అర్థమవుతుంది, ఎటువంటి టెక్నాలజీ యూస్ చేస్తే బాగుంటుంది, అండ్ వాళ్ళకి కళ్ళకి ఎంతసేపు స్క్రీన్ చూసినా స్ట్రెయిన్ అవ్వకుండా ఉండేలాగా పిల్లల్ని మేము మైండ్లో పెట్టుకుని చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గర నుండి IIT ప్రొఫెసర్స్ అండ్ ఆల్ ద మెటీరియల్స్ కూడా మనకి ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ నుండి సోర్స్ చేశాము. అండ్ ఆల్సో ఇది ఇండియాలో ఉన్న టాప్ బోర్డింగ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీఆర్ ట్రైంగ్ టు కొలాబరేట్ విత్ దెమ్. ఎడ్యుకేషన్ అనేది అందరికీ అవైలబుల్ ఉండాలని చెప్పి ఆంధ్ర అండ్ తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చేద్దామని చెప్పి వీఆర్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ దాట్, ఫర్ విచ్ వీఆర్ ఇన్ ద టాకింగ్ విత్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ యాజ్ వెల్. చిన్నతనం నుంచి తనకు చదవటం అంటే ఎంతో ఇష్టం. ఆ ఆసక్తే పుస్తకాలు రాసేలా చేసిందని చెబుతోంది ప్రియాంక. కోవిడ్ తర్వాత సమాజంలో చాలా మార్పులొచ్చాయని,
ఎటువంటి కష్టాన్నైనా తమను తామే దాటాల్సి ఉంటుందని, దానికోసమే ది బ్యాలెన్స్ వితిన్ అనే పుస్తకం రచించింది. 2018లో మిస్లేనిక్ క్లబ్ అనే పుస్తకంలో చిన్న స్టోరీని కూడా రాశానని వివరించింది. రీసెంట్గా ద బ్యాలెన్స్ విత్ ఇన్ అని చెప్పి సెల్ఫ్ హెల్ప్ నోవెల్ ఒకటి లాంచ్ చేశాను. అది వచ్చేసరికి అమెజాన్లో అందరికీ అవైలబుల్ ఉంటుంది. ఫాల్, రికగ్నిషన్, స్ట్రెంగ్త్ అండ్ పర్పస్. అంటే మన లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఎలా అయితే ఉంటాయో అలానే మనం కింద పడిపోయినప్పుడు మనకు పైకి లేవాలి అన్న ఒక దృఢ సంకల్పం కావాలి. దాని తర్వాత ముందరికి వెళ్ళడానికి ఒక స్ట్రెంగ్త్ అనేది కావాలి. ప్లస్ దాంతోపాటు లైఫ్లో మనం ముందరికి వెళ్ళడానికి ఒక పర్పస్ అనేది కావాలి. లైఫ్లో ఉండే ఒక గ్రాఫ్ని ఆదర్శంగా తీసుకుని ద బ్యాలెన్స్ విత్ ఇన్ అని చెప్పి నోవెల్ రాయడం జరిగింది. ఇది వచ్చేసరికి వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ అప్ టు 400+ కాపీస్ జస్ట్ విత్ ఇన్ 1 month సోల్డ్ అయ్యాయి. దట్ టు ఇన్ అమెజాన్ ఇట్స్ అవైలబుల్. హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ యాజ్ రీసెర్చ్ అసిస్టెంట్. పెద్ద ఆంటర్ప్రిన్యూర్స్ తోటి మాట్లాడి ఒక ఆంటర్ప్రిన్యూర్ మైండ్ సెట్ అనేది నాకు డెవలప్ అయింది. రానున్న రోజుల్లో 10 ప్రత్యేక కథలతో కొత్త పుస్తకం అందుబాటులోకి తీసుకొస్తానని చెబుతుంది యువతి. తాను చదివిన స్కూల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉండటంతో 10 భాషలపై పట్టు సాధించానని వివరించింది. 21 ఏళ్లకే 2 కంపెనీలకు సీఈఓ, 2 పుస్తకాల రచయిత, బహుభాషావేత్తగా గుర్తింపు తెచ్చుకోవడం గర్వంగా ఉందంటోంది ప్రియాంక. I had the idea of starting a business or doing everything. కానీ ఇంత త్వరగా ఇంత ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేస్తానని అనుకోలేదు నేను. డాడీ ఈజ్ లైక్ ద బిగ్గెస్ట్ సపోర్టర్ ఫర్ మీ త్రూ అవుట్ దిస్ జర్నీ. అండ్ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఐ డిడ్ రీసెర్చ్ ఆల్ ఆన్ మై ఓన్. Currently we are around 300+ people together in Harvest and also Innovate Classrooms. మేమంతా వచ్చేసరికి we are from all over the world, not only specifically India. We'll have ups and downs in every economy. So ఇంకా మేము ఆఫీస్ అనేది ఓపెన్ చేయకుండా we are running it remotely. Everyone is working around the world. My novel was an anthropology novel that was called The Miscellany Club. అది వచ్చేసరికి I wrote it when I was 18 years old. And The Balance Within వచ్చేసరికి I started when I was 20. I launched it when I was 21. ఇది కంప్లీట్ తెలుగులో అవైలబుల్ ఉంటుంది. ఇట్స్ లైక్ సొసైటీలో ఉన్న 10 different వేరియస్ స్టోరీస్ కంబైన్ టుగెదర్ ఇన్ 1 book. ఒక 10 different స్టోరీస్ అనేది మనం కలెక్ట్ చేసి ఒకే బుక్లో పెట్టి అన్నీ ఒకే పాత్లో వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పి దట్స్ కాల్డ్ భిన్నమైన కథలు. దాని మీద ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ ఆన్ ఇట్. పిల్లలు ఎదగడంలో తల్లిదండ్రులది కీలక పాత్ర. చిన్నతనం నుంచి నేర్పించిన విలువలే పెద్దయ్యాక పిల్లలు అమలు చేస్తారని చెబుతున్నారు ప్రియాంక తండ్రి శేషగిరి. ప్రస్తుత పోటీ ప్రపంచానికి తగ్గట్టుగానే కుమార్తెను చదివించామన్నారు. పిల్లలకు ఆసక్తి ఉన్న వాటిలో ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని, అందుకు నిదర్శనం ప్రియాంకేనని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా పాపను నేను డిఫరెంట్గా ఆలోచించాను. చదువు అనేది ఈ రోజుల్లో ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు తెలుసు. నాకు చదువు కూడా ఒక విభిన్నమైన పద్ధతి ఉండాలండి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు చదువు మీద పిల్లలు నలిపేస్తున్నారు. అట్లా నేను చదివించలేదండి. తను చిన్నప్పుడే డిఫరెంట్గా ఉండాలని చెప్పి ముసురులు చదివించాను. చదివించడం ఎంత ముఖ్యమో తనలో ఉన్న స్ట్రెంత్ కూడా అంతే ముఖ్యం. అది తనలో ఉన్న స్ట్రెంత్ బయటకు వచ్చిందండి. ఈరోజు 21 సంవత్సరాల వయసులోనే తను ఒక 2 కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు పెట్టుకుని తన ఫౌండర్ అండ్ సీఈఓ చేసింది. 21 సంవత్సరాలకే 2 బుక్స్ రాసింది. 3వ బుక్ కూడా రాస్తానికే రాయటం జరుగుతుందండి. పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల్ని ఒత్తిడి తీసుకురాకుండా వాళ్ళకి లిబరేషన్ ఇచ్చి, వాళ్ళకి కావాల్సింది ఇచ్చి, వాళ్ళని ఒక సమాజానికి ఉపయోగపడే పిల్లలుగా మాత్రం తయారు చేయమని చెప్పి ఈ రోజు నేను తల్లిదండ్రులకు చెప్తున్నానండి. 21 ఏళ్ల వయసులో 2 కంపెనీలకు సీఈఓగా మారి ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తోంది ప్రియాంక. తమను తాము నమ్మి కష్టపడి పనిచేస్తే ఆకాశమే హద్దుగా ఎదగవచ్చని నిరూపిస్తోంది.